రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలపై పార్టీలకు అతీతంగా మండిపడుతున్నారు. ఇక రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించిన బీజేపీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక మరోపక్క ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన రైతు సత్యాగ్రహ దీక్షపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించడంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టి దీక్షకు సంబంధించి కూడా మన దగ్గర మాట్లాడడానికి ఏదైతే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు ఉన్నారో ఆయన మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఏంది అసలు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 3 నెలలు గడుస్తూ ఉన్నది, ఇప్పుడే దీక్ష చేసి కూడా డిమాండ్ చేయడంలో ఉన్న అంతర్యం ఏమిటి? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని, మహిళల ఖాతాలో 2500 రూపాయలని మేము చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు డిసెంబర్ 9 తారీఖు అని. 4 నెలలు అయింది, గుర్తు చేస్తున్నాం. నువ్వు చెప్పి 4 నెలలు అయింది, 2 లక్షల రూపాయల రుణమాఫీ లేదు, 1500 రూపాయలు యాసంగి పంటకు వడలేదు, ఇప్పుడు కల్లాలకు వడ్లు వచ్చినాయి, 500 రూపాయల బోనస్ లేదు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు నష్టపోతున్న రైతుల సంగతి ఏంది? పొలాలు ఎండిపోయి. ఇదే వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం వలన రైతులు నష్టపోయారని ఒక 5 సంవత్సరాలు స్పీచ్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయిండు, 3 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. 3 అసెంబ్లీ సమావేశాలలో కనీసం వివేక్ గారు చెన్నూరు నియోజకవర్గ రైతుల గురించి ప్రస్తావించిండా? ఇది అంతా కూడా 420 నాయకులు, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ మంచిర్యాలలో ఉన్న నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ అంటేనే 420. మొన్న చెన్నూరు అసెంబ్లీ ఎన్నికలలో చెప్పిండు గెలిస్తే ఇక్కడ 1000 ఉద్యోగాలు ఇస్తా అని. ఈ 4 నెలల్లో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చినావా? అన్నిటికంటే ముఖ్యము, పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దళితుడు కాదు, ఆయన తల్లి ఎస్సీ కాదు, ఆయన భార్య ఎస్సీ కాదు. దళితులకు రిజర్వేషన్ ఇచ్చేది పేద దళితులను అన్ని విధాలుగా వాళ్ళను పైనకు తీసుకురావడానికి, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా పైనకు తీసుకురావడానికి కొరకు దళితులకు రిజర్వేషన్ ఉన్నది. నీలాంటి 1000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు టికెట్లు కొనుక్కుంటే మరి నిజమైన అర్హులైన దళితులకు ఎప్పుడు అవకాశం వస్తుంది? నీకు దమ్ము ధైర్యం ఉంటే జనరల్ సీట్లలో పోటీ చేయి. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయలేదా సిర్పూర్ కాజనర్లో? నువ్వు కూడా జనరల్ సీట్లో పోటీ చేయి. నువ్వు ఇక్కడ వచ్చి దళిత నియోజకవర్గాలలో అందరినీ కొనొచ్చు అనే ఆలోచనతోటి ఇక్కడ పోటీ చేస్తుండు. కానీ ఈసారి ప్రజలు చైతన్యవంతమైనరు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని అర్థమైంది. మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది, రైతుల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీ లేనప్పటికీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము జాతీయ రహదారులు, ఎఫ్సిఐ ఫర్టిలైజర్ ప్లాంటు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అనేక పనులు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే కనుక ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కనుక మా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతుంది. చెప్పండి అన్నగారు, ఇదే విషయంగా మనతో మాట్లాడడానికి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాసను ఆయన తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ 6 గ్యారెంటీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ గత కొద్దిసేపటి క్రితమే కేంద్రంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా 25 గ్యారెంటీలను కూడా ప్రకటించడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి కూడా పనిముట్ల విషయంలో జీఎస్టీ తగ్గిస్తాం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా కూడా రైతులు పండించినటువంటి పంటలకు ఏదైతే చట్టబద్ధత కల్పిస్తా ఉన్నటువంటి హామీలతో కూడా ముందుకెళ్తాం. నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో వీటిని ఎట్లా చూడొచ్చు? ఈరోజు మీరు చూశారండి, 4 నెలల క్రితము 6 గ్యారంటీల పేరు మీద ఊదరగొట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏమాత్రం కూడా గ్యారంటీలను అమలు చేయడం లేదు. కానీ ఇవాళ ఏదైతే భారతదేశంలో 25 గ్యారంటీల పేరు మీద మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుందో అది ప్రజలు నమ్మరు. ఒకే ఒక్క గ్యారంటీ, ఈ దోషానికి మోదీ గ్యారంటీ. ఇవాళ భారతదేశంలో 3వసారి ముచ్చటగా భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. మీరు చెప్పండి, నిజానికి కూడా మీరే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే రైతాంగ సమస్యల విషయంలో కాబట్టి మొన్న గెలిచినటువంటి ఇదే వివేక్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకోవాలని చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంతం నుంచి మీరు ఇట్లా ఎంపీగా గెలిస్తే నిజంగా ఇక్కడ రైతాంగానికి ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతా ఉన్నారు? ఎటువంటి హామీ ఇస్తారు? ఎటువంటి సమస్య పరిష్కరిస్తారు? 100% నేను ఎంపీగా గెలిచిన వెంటనే ఈ రైల్వే స్టేషన్ మంచిర్యాలలో నేను రాజధాని ట్రైన్ ఆపిస్తా, నంబర్ 1. అంతేకాదు ఈ నుంచి 20 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మందమరిని నేను దాన్ని సుందరీకరణ చేయిస్తా. అంతేకాదు ఈ పార్లమెంటు పరిధిలో రైల్వే స్టేషన్స్ ఎన్ని అవుతున్నాయో వాటిని అభివృద్ధి చేస్తా. తర్వాత ఆ డెస్టినేషన్ టెక్నికల్ ప్రకారంగా ఆ ట్రైన్లు ఆపిస్తా. అంతేకాదు ఈ ప్రాంతంలో ఒక అంబేద్కర్ బిడ్డగా
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకునిగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మాదిగులని ఎమ్మెల్యేలు చేస్తా అంతేకాదు ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఒక సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తా అంతేకాదు ఈ పార్లమెంటులో ఒక నవోదయ స్కూల్ తీసుకొస్తా జీవితాంతం రక్తం చుక్కున్నంత కాలం పెద్దపల్లి ప్రజలకు సేవ చేస్తా అదే నా ఆశ. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతుల పట్ల నిర్లక్ష్యం వివరించడం ఇలా రైతులైతే తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి అని చెప్తారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలా, లేదంటే కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా దశల వారీగా ఆందోళన చేసి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.